హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ ఫ్లెక్స్. నేను ఇప్పుడే 'మిరాయ్' సినిమా చూసి వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఇది ఒక మ్యాజికల్ జర్నీలా ఫీల్ అయ్యింది. మొదటి ఫ్రేమ్ నుంచే డస్కీ స్కై, మిస్టరీస్ విజువల్స్తోనే ఒక సస్పెన్స్ బిల్డ్ చేశారు. స్క్రీన్ మీద ప్రతి షాట్ స్టైలిష్గా డిజైన్ చేయబడి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హాంటింగ్గా మొదలై, తర్వాత గ్రాడ్యువల్లీ హై వోల్టేజ్ బీట్స్కి మారింది. హీరో తేజ్ సజ్జా ఇంట్రొడక్షన్ సీన్, రగ్ లుక్, స్లో మోషన్ వాక్ ఆ హాల్లో ఎటమ్స్ఫియర్ ఇన్స్టంట్గా మార్చేసింది. ఒక పవర్ఫుల్ డైలాగ్ వేసిన వెంటనే ఆడియన్స్ క్లాప్తో బ్లాస్ట్ అయ్యారు. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చెప్పాలంటే చైన్ ఫైట్ సీక్వెన్స్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. ప్రతి బ్లో రియలిస్టిక్గా చూపించారు. అది చూసినప్పుడు హాల్లోని యూత్ లిటరలీ విసిల్స్ వేయకుండా ఉండలేకపోయారు. ఈ మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నా రివ్యూ నచ్చితే ఇప్పుడే మా ఫిల్మ్ ఫ్లెక్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా ఎనర్జీకి రీజన్. హీరోయిన్ ఎంట్రీతో టోన్ సాఫ్ట్ అయింది. ఒక ఫ్రెష్నెస్ వచ్చింది. ఆమె సీన్స్ ఎమోషనల్ కనెక్ట్ ఇవ్వడం వల్ల స్టోరీకి మరో లేయర్ వచ్చింది. కానీ వెంటనే విలన్ ఎంట్రీ, మనోజ్ గారి రూత్లెస్ లుక్, సైలెంట్ ఎక్స్ప్రెషన్స్ చూసిన వారికి ఒక చిల్ ఫీల్ అయింది. విలనరా నిజంగా బలంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకో హైలైట్ ఏమిటంటే శ్రీరాముడి ప్రెజెంటేషన్. స్క్రీన్ మీద వచ్చిన ఆ డివైన్ ఆరా మూమెంట్స్ ఆడియన్స్ని గూస్ బంప్స్తో ఫిల్ చేశాయి. రామాయణం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మ్యూటాలజికల్ టచ్తో మోడ్రన్ విజువల్స్ కలిపారు. థియేటర్లో ఆ ఫ్రేమ్ వచ్చేసరికి ఒక్కసారిగా హాల్లో చాంట్స్, క్లాప్స్ వినిపించాయి. ఇది ఒక నార్మల్ కమర్షియల్ సినిమా కాదని, ఒక స్పిరిచువల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని ప్రూవ్ చేసింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వెరీ స్ట్రాంగ్గా కనపడ్డారు. పోలీస్, విలేజర్స్, గ్యాంగ్ మెంబర్స్ క్విక్ షాట్స్లోనే స్టోరీకి స్ట్రాంగ్ బేస్ ఇచ్చారు. ఇంటర్వాల్ బ్లాక్లో టెన్షన్, సస్పెన్స్ పీక్కి చేరుకోవడంతో సెకండ్ హాఫ్ కోసం ఆడియన్స్ క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరో లెవెల్. క్లైమాక్స్కి దగ్గరగా లేయర్స్ మీద లేయర్స్ బిల్డ్ అవుతూ ఆడియన్స్కి ఒక గూస్ బంప్ స్టామ్ ఇచ్చింది. ఫైనల్ మోంటాజ్లో హీరో యాక్షన్, హీరోయిన్ టీయర్స్, విలన్స్ ఈవిల్ లాఫ్, ఫైర్ ఎక్స్ప్లోజన్స్ ర్యాపిడ్ కట్స్లో చూపించారు. లాస్ట్ డైలాగ్తో హీరో స్క్రీన్ మీద ఫైర్లా కనిపించాడు. ఎండ్ కార్డ్ పడేసరికి థియేటర్ మొత్తం ఒక రోర్లా మారింది. మొత్తానికి మిరాయ్ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు. యాక్షన్, ఇమోషన్, స్పిరిచువాలిటీ, మ్యూథాలాజికల్ టచ్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ సినిమాటిక్ స్టామ్. ఫ్యాన్స్ ఆల్రెడీ ఒక యునానిమస్ ఒపీనియన్ చెప్తున్నారు, ఈ మూవీ తప్పక చూడాలి అని. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మా టీంకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది.